అమ్మా, ఇదిగో నీ కుమారుడు. శిలువ మీద వేలాడుతూ యేసు పలికిన ఈ మాట మరియ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది. దేవుని కుమారుని కన్న తల్లిగా మాత్రమే కాక ఆయనను రక్షకునిగా నమ్ముకున్న విశ్వాసిగా ఆమె ప్రయాణం సాగింది. కన్యకగా గర్భం దాల్చి పశువుల తొట్టిలో బిడ్డను కని ఆశ్చర్యకరమైన సంగతులన్నీ హృదయంలో భద్రపరుచుకున్న మరియ యేసు పరిచర్యలోనూ శిలువ మరణంలోనూ ఆయన వెంటే ఉంది. యేసు పునరుద్ధానం తర్వాత ఆమె జీవితం ఎలా గడిచిందో తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. యేసు ప్రభువు శిలువ వేయబడినప్పుడు మరియ గుండెల్లో కత్తి దిగినంత వేదన కలిగింది. తన కుమారుని మరణాన్ని కళ్లారా చూసింది. అప్పటికి యోసేపు చనిపోయినట్లుగా లేఖనాలు సూచిస్తున్నాయి. యేసు సహోదరులు కూడా మొదట్లో ఆయనను నమ్మలేదు. ఈ క్లిష్ట సమయంలో యేసు ఆమెను తన శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. యోహాను ఆమెను తన సొంత తల్లిలాగా తన ఇంటికి చేర్చుకున్నాడు. యేసు పరలోకానికి వెళ్లిన తర్వాత యెరూషలేములోని మేడగదిలో మరియ కూడా శిష్యులతో కలిసి ప్రార్థనలో గడిపింది. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మను పొందుకున్న 120 మందిలో ఆమె కూడా ఉంది. బైబిల్ ఆమె గురించి ప్రస్తావించిన చివరి సందర్భం ఇదే. అపోస్తలుల కార్యములు 1:14. ఆమె ఆ తర్వాత యోహానుతో కలిసి ఎఫెసులో ఉండి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం, కానీ బైబిల్ దీనిని నిర్ధారించలేదు. మరియ జీవితం మనకొక స్పష్టమైన సత్యాన్ని బోధిస్తుంది. ఆమె యేసును కన్నందువల్ల రక్షించబడలేదు, కానీ యేసును తన సొంత రక్షకునిగా విశ్వసించడం వల్లనే రక్షించబడింది. శిలువ దగ్గర నిలబడడం, మేడగదిలో ప్రార్థించడం ఆమె విశ్వాసానికి సాక్ష్యాలు. నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించుచున్నది అని ఆమె పలికిన మాట ఆమె రక్షణకు నిదర్శనం. భౌతిక బంధాల కంటే ఆత్మీయ బంధమే శాశ్వతమని ఆమె జీవితం నిరూపిస్తుంది.